దేశీయ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ముగింపుపై అనిశ్చితులు, చమురు ధరల భగభగలు, ఇరాన్కు మద్దతుగా హూతీ గ్రూప్ రంగంలోకి దిగడంతో మదుపరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో సూచీలు భారీ నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు బ్యాంక్ నిఫ్టీ 1000 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్ నష్టాల్లో కొనసాగుతున్నాయి. అటు డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 93.57గా ఉంది. మనతో పాటు మార్కెట్ ఎనలిస్ట్ క్రాంతి గారు ఉన్నారు. హలో సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వార్ మొదలైన తర్వాత దేశీయ ఇన్వెస్టర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అయితే కొన్ని రోజులుగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. ఓవరాల్ గా ఈ ట్రెండ్ ను మీరు ఎలా విశ్లేషిస్తారు? మీరు చెప్పినట్లే మార్కెట్ మీద అమ్మకాల ప్రభావం అనేది చాలా ఎక్కువ అవుతుంది. ప్రతి రోజుకి పెరుగుతుంది. మనం లాస్ట్ వీక్ కొంచెం మార్కెట్ రికవరీ కనపడినప్పటికీ క్రూడ్ ఆయిల్ ధరలు, అంతేకాకుండా ఏదైతే వెస్ట్ ఏషియాలో ఈ వార్ యొక్క అనిశ్చితి లాస్ట్ 24 అవర్స్ కన్నా చూస్తే కనుక వార్ యొక్క ఇంటెన్సిటీ బాగా పెరగడంతో ప్రస్తుతం మార్కెట్ లో సెల్లింగ్ అనేది బాగా పెరిగింది. మనం ఈరోజు నిఫ్టీ చూసినట్లయితే నియర్లీ 300 పాయింట్స్ దాకా తగ్గటం మనం చూస్తున్నాం. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్ సెల్లర్స్ గా ఉన్నారు. ఆయిల్ ధరలు కనుక చూసినట్లయితే $115 పర్ బ్యారెల్ ఎక్కువ ఉండటంతో ప్రస్తుతం మార్కెట్ లో అమ్మకాల ఒత్తిడి అనేది కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ రోజు ఫైనాన్షియల్ ఇయర్ కి 25-26 కి లాస్ట్ డే ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఈ రోజు, ఎందుకంటే రేపు మార్కెట్స్ హాలిడే. అందువలన ప్రస్తుతం అయితే మార్కెట్ లో ఇన్వెస్టర్స్ వారి యొక్క పొజిషన్స్ ని స్క్వేర్ ఆఫ్ చేయడంతో మార్కెట్ లో ఎక్కువ క్లియర్ కట్ అమ్మకాల ఒత్తిడి అనేది ప్రస్తుతం కనపడుతుంది. అలాగే క్రాంతి గారు, అంటే రాబోయే రోజుల్లో మన స్టాక్ మార్కెట్ల ట్రెండ్ ఎలా ఉండే అవకాశం ఉంది? మన యొక్క డిపెండెన్సీ ఆన్ ఆయిల్ ఎక్కువ అండి. ప్రస్తుతం అయితే ఆయిల్ ధరలు కనుక మీడియం టర్మ్ లో నెక్స్ట్ 1-2 వీక్స్ లో కనుక $120 పైకి వెళ్ళి $150 కనుక వెళ్ళినట్లయితే ఇండియన్ మార్కెట్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండడానికి అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ కొంచెం ఒక స్టాగర్డ్ మేనర్ లో ఉండాలి. ఇన్ కేస్ ఈ మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం తగ్గి మళ్ళీ ఏదైనా శాంతి చర్చలు దిశగా కొనసాగినట్లయితే మార్కెట్ లో మళ్ళీ క్విక్ రీబౌండ్ అండ్ రికవరీ కూడా రావడానికి అవకాశం ఉంది. అందువల్ల ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్, అంటే ఇన్వెస్టర్స్ కి ఎవరి దగ్గర అయితే 2-3 ఇయర్స్ హొరైజన్ ఉందో అటువంటి ఇన్వెస్టర్స్ ఒక స్టాగర్డ్ మేనర్ లో ప్రస్తుతం వచ్చినటువంటి డిప్ మంచి అవకాశం కిందనే చూడాలి. ఎందుకంటే ఈ యుద్ధ వాతావరణం బహుశా ఒక టెంపరీ ఫినామినా కిందనే చూడాలి. ఒక ఆల్రెడీ మనం ఒక 5 వీక్స్ లో రావటం చూసాం. ఇన్ కేస్ గల్ఫ్ ఆఫ్ హార్మజ్ కనుక ఓపెన్ అయ్యి అయితే కనుక ఈ యుద్ధం అనేది ఒక న్యూ నార్మల్ కిందే ఉండబోతుంది. బట్ ఈ గల్ఫ్ ఆఫ్ హార్మజ్ ఓపెన్ అవటం, అంతేకాకుండా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ మళ్ళీ తిరిగి తగ్గటం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కింద చూడాలి. ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ ఫ్యాక్టర్ కనుక ఎలివేటెడ్ లెవెల్లో హయ్యర్ రేంజ్ లో కనుక ఉంటే కనుక ఇండియన్ మార్కెట్ లో ఈ అమ్మకాల ఒత్తిడి అనేది ఇట్లనే కొనసాగడానికి అవకాశం ఉంది. అరే సార్, మీరు వార్ గురించి చెప్పడం జరిగింది. అయితే వార్ ఎఫెక్ట్ తో ముఖ్యంగా ఏ సెక్టార్స్ ఇబ్బందులకు గురయ్యాయి సార్? అయితే ఈ సెక్టార్స్ పై ఇన్వెస్టర్స్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అలాగే ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది? ప్రస్తుతం మనం చూసినట్లయితే ఈ వార్ యొక్క ఇంపాక్ట్ ప్రతి సెక్టర్ మీద ఉంటుందండి. ప్రస్తుతానికైతే మనకి ఇండియన్ రిటైల్ మార్కెట్ లో, గ్లోబల్ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ పెరిగినప్పటికీ ఇండియన్ రిటైల్ మార్కెట్ లో పెట్రోల్ ధరలు ప్రస్తుతం స్థిరంగానే ఉన్నాయి. ఎటువంటి మార్పులు చేయలేదు. బహుశా రానున్న రోజుల్లో చేంజెస్ రావడానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇన్వెస్టర్స్ మీడియం టు లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్స్ డిఫెన్స్ స్టాక్స్ లాంటి కొచ్చిన్ షిప్ యార్డ్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, మాజ్గావ్ డాక్ యార్డ్, గార్డెన్ రీచ్ ఇటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లయితే మీడియం టు లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. కమింగ్ టు అంటే చిన్న స్టాక్స్ గత కొంతకాలం నుంచి చూస్తే పేక మేడల్లా కూలిపోతున్నాయి సార్. అయితే మరి చిన్న స్టాక్స్ పై మీ సజెషన్స్ ఏంటి? ఈ చిన్న స్టాక్స్ యొక్క నేచర్ కనుక చూసినట్లయితే మార్కెట్ లో ఇటువంటి ఫాల్ వచ్చినప్పుడు మీరు చెప్పినట్లే బాగా ఎక్కువ సెల్లింగ్ ప్రభావం, ఒక బాగా కరెక్షన్ మీరు చెప్పినట్టు ప్యాకమాడ్ లాగా పడిపోవడానికి ఈ స్టాక్స్ ఆల్వేస్ వనరబుల్ గా ఉంటాయి ఇటువంటి సిచ్యువేషన్స్ లో. సో ఇన్వెస్టర్స్ అందుకే మనం తరచుగా చెప్తుంటాం, ఈ
స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కానీ పెన్నీ స్టాక్స్ లో కానీ ఇన్వెస్ట్ చేసేటప్పుడు హై రిస్క్ ఎపటైట్ ఉంటేనే ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ తిరిగి లాభాలు కూడా ఎక్కువ ఈ స్టాక్స్ లోనే ఉంటాయి అనమాట, కానీ రిస్క్ కూడా అక్కడే ఉంటుంది. సో ఆ రిస్క్ రివార్డ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇన్వెస్టర్స్ వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ జర్నీ అనేది కొనసాగించాలి. ఫండమెంటల్స్ బాగా ఉంటే కనుక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం అయితే లేదు, కానీ అయితే అమ్మకాలు వచ్చినైతే ప్రస్తుతం కొనసాగుతుంది. థ్యాంక్ యూ క్రాంతి గారు ఫర్ ద అనాలిసిస్.